మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. తేదీ 29/8/2025 శుక్రవారం రోజున శంకరపట్నం మండలం వంకాయగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం సభ. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య అధికారి వెంకటరమణ, సిడిపిఓ శ్రీమతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా, మెడికల్ ఆఫీసర్ శ్రవణ్ పాల్గొన్నారు. అదేవిధంగా విలేజ్ మనతో మదర్ కూడా మాట్లాడతారు. ఈ రోజు శుక్రవారం సభకు సంబంధించి విషయం ఒక 2 విషయాలు ఎంపిక చేయడం అనేది మన జిల్లా మహిళలందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఏ స్టేట్ లో కానీ దానికోసం అంగన్వాడీలు ఇచ్చే సేవలు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇదన్నీ కూడా రా ఫుడ్స్ పెట్టడం జరిగింది విలేజ్ తోని. ఆ విధంగా తీసుకున్నట్లయితే పోషణ్ మాలో దానికోసం ప్రతి సంవత్సరం కూడా పోషణ్ మా ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు ఎక్కువ మనం రైస్ తింటా ఉంటాము. రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ తో మనకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, అంటే విటమిన్స్ ఏమి ఉండవు. దానికోసం ఇక్కడ మిల్లెట్స్ తో ఎక్కువ ప్రచారం చేసినట్టయితే ఇక్కడ మిల్లెట్స్ పెట్టినాము. మీ దగ్గర దొరికేట్లేదు ఏంటి బేసాలు, బొబ్బర్లు, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. శరీరం కూడా ఇలాంటి పుట్నాలు మన పప్పుకు సంబంధించినవి ఇవన్నీ వాడుకున్న జొన్నలు, మక్కలు ఇవి తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. దానికోసము రేపు పోషణ్ మాలో దీని చెప్పగలుగుతా ఉంటాము ఎలాంటి ఆహార పదార్థాలు చేసుకుంటాం అనేది. ఇక అదంతా ఇప్పుడు చెప్పడం లేదు. స్వరూపాన్ని ఒక మహిళ ఉంది. ఎలా ఉందమ్మా వారి స్వరూపాన్ని ఎలా ఉందమ్మా అంటే వన భోజనాలు పోయినట్టుంది మేడం, కార్తీక భోజనాలకు అని చెప్పి చాలా బాగుంది మేడం అని చెప్పి చెప్పారు. అందరూ మార్నింగ్ నుంచి కూడా మనం అందరం మాట్లాడాము, డాక్టర్ గారు, మన వింగ్స్ అందరు చాలా బాగా విన్నారు. ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు కూడా ఇంటాక్ట్ అయితే కూడా ప్రశాంతంగా కూర్చొని అన్నీ మర్చిపోయి విన్నారు. ఈ శుక్రవారం సభ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా సంతోషం మేడం. మీకు ఇందాక చెప్పాను కదా, ఎక్కడా కూడా దేశంలో కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదు, మన కరీంనగర్ జిల్లాలోనే ఈ శుక్రవారం సభ ఉంది. దీన్ని ఉపయోగించుకుంటూ మనం అందరం అభివృద్ధి చెందుతూ ఒక మంచి సొసైటీలో మనం అందరం పాల్పంచుకోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మొత్తం జిల్లా కరీంనగర్ జిల్లాలో మీరు ఇద్దరు కూడా ఒక జిల్లాకు ఒక లోటుగా భావిస్తున్నాం. ఎందుకంటే మన ఫ్యూచర్లో అవసరం ఉంటే తప్పనిసరిగా మీ సర్వీసెస్ కూడా వాడుకుంటాము. చాలా 1 year గతంలో నిర్మల్లో చేసి ఇక్కడికి వచ్చారు. 1 year కూడా వారు కరీంనగర్లో చాలా బాగా సేవలు అందించారు. ప్రతి శుక్రవారం సభకు అటెండ్ అవుతూ మేడం గారి మార్గదర్శకత్వంలో వారి సూచనలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మేడం. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా సేపటి నుంచి కూడా చాలా ఈ సభలు ఇంత కష్టానికి ఒక ప్రతిఫలం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. అలాగే అందరూ కూడా అమ్మ ఒకసారి క్లాస్ కొట్టండి, ఎందుకంటే బాబు మధ్యలో ఉన్నాడు. గవర్నమెంట్ ఎంత ఆ క్వశ్చన్ ని తప్పించి అసలు మాట్లాడకుండా, వేదికలు మాట్లాడకుండా, కనపడకుండా ఉండాలని చూస్తున్నారు. ఆ తర్వాత కొంత అడిగితే బాగానే ఉన్నామని చెప్పేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఏ మహిళలని కూడా అడిగితే ఎలా ఉన్నారు అమ్మ అంటే ముందుగా నాకు హీమోగ్లోబిన్ 11 ఉంది, 12 ఉంది, 13 ఉంది, డెలివరీ టైంలో 9 అయింది, 8 అయిందని అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. బీపీ నార్మల్గా ఉంది, నార్మల్ బీపీ అంటే ఎంత అనేది వాళ్ళకి తెలుసు. సో డయాబెటీస్ ఉందా లేదా, ఏ గోళీలు వాడాలి, ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు తినాలి, కాల్షియం టాబ్లెట్ ఎప్పుడు తినాలని అందరు మహిళలకి ఇప్పుడు ఆ చైతన్యం వచ్చింది. సో అదే మనం అందరం గెలిచిందే విజయం అని నేను అనుకుంటున్నాను. 1 సంవత్సరం నుంచి ఇట్లాగే, అంటే పెద్ద వేదిక కాదు, పెద్ద వేదిక ఎప్పటికీ కూడా పనికి రాదు. మహిళలతో ప్రత్యేకంగా చిన్న చిన్న గ్రామంలో పోయి, తాండాలో పోయి ఇట్లాగే మన వంకాయగూడెంలో ఇప్పుడు దాదాపు 770 మంది మాత్రమే జనాభా. సో ఈరోజు మనం సుమారు ఒక 100 మంది ఇక్కడ ఉన్నాము. సో 1 to 1 మాట్లాడేటప్పుడు ఈ ఫలితాలు మనకి ఈ రోజు నుంచి కనపడతా ఉన్నాయి. సో ఈ సందర్భంలో అంటే మహిళలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. రేపు మనకి లాస్ట్ డేట్, ఎల్లుండి మనకి లాస్ట్ డేట్. ఓపెన్ స్కూల్ అంటే 10th ఎవరైనా చదవలేదు, లేకపోతే 10th ఎవరైనా పాస్ చేయలేదు, ఇంటర్ ఎవరైనా పాస్ చేయలేదు, వాళ్ళు దయచేసి ఒక్కసారి మీ పేరు ఈ ఓపెన్ స్కూల్లో తర్వాత మన అడల్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో మీరు నమోదు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఆడిన వాళ్ళు ఒక 258 మంది అంటే అమ్మాయిలు, మహిళలు ఉంటే ఇప్పటికీ 237 మందికి స్క్రీనింగ్ ఒక్కసారి చేసుకున్నారు, 20 మందికి ఇంకొకసారి స్క్రీనింగ్ చేస్తున్నారు. సో మహిళలు ఇది గమనించాలి. ప్రతి 6 నెలల్లో ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే జనరల్గా మహిళలు ఎట్లా ఉంటారు, మాకు ఏం కాలేదు అని అనుకుంటారు. కానీ అన్నీ ఖరాబ్ అయిన తర్వాత మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మేసి ఆరోగ్యం కాపాడాలంటే అప్పుడు సాధ్యం కాదు. సో ఇప్పటి నుంచి మీరు ప్రయాసం చేయాలి. మీరు ప్రతి 6 నెలలకి ఒక్కసారి అయినా హెల్త్ చెకప్ చేయాలి. ఆ ఫుల్ బాడీ చెకప్ మీరు బయట ఒకవేళ చేయాలా అనుకుంటే కూడా మీకు ఆటో ఖర్చులు, అంటే అక్కడికి సిటీకి పోవాలి మళ్ళీ చేసుకోవాలంటే సుమారు మీకు టెస్ట్ పరంగా ఒక 45,000 ఖర్చు అవుతుంది. ఇంకా ఈజీగా మీకు రావడం పోవడం టెస్టులు అన్ని చేపించడం, సో అన్ని చేసుకుంటూ మీకు 50,000 అయితే సుమారు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం ఒక మహిళకి కావాల్సిన అంటే హెడ్ టు టో అంటారు, తల నుంచి కాలు వరకు టెస్టులు అన్ని చేపిస్తే ఒక 45 రకాలు సుమారు టెస్టులు ఉన్నాయి. అన్ని కూడా మీరు మన దగ్గర వస్తే ఉచితంగా చేయగలుగుతారు. అర్థమైందా? సో దయచేసి అందరూ ఇది ఆల్రెడీ మంచి గ్రామం ఎందుకంటే 258 మందిలో 237 మంది మహిళలు చైతన్యవంతంగా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి చెకప్ చేయించారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం క్లాప్ చేయాలి.